తణుకు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాధాకృష్ణకు తోడుగా ఆయన సతీమణి కృష్ణ తులసి ఇతర ముఖ్య అనుచరులు నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండు టెండర్లను లెక్క చేయకుండా ప్రజల్లో వస్తున్న స్పందన చూసి దూకుడు పెంచారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా ఉమ్మడిగా ప్రచారంలో పాల్గొంటూ ప్రచారంలో ఆధిక్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ సతీమణి అరిమిల్లి కృష్ణ తులసి మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లినా అనూహ్య స్పందన వస్తోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. విధ్వంసం, అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరించి, వేధించి భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ అరాచక పాలనపై ప్రజలు విసిగిపోయి కనిపిస్తున్నారని, తిరగబడే సమయం కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. అరాచకవాదులకు ఎన్నికల్లో ఓట్లతో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని, టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు కృష్ణ తులసి. మనకి రావాలి, ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ దూసుకుని వెళ్ళాలంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు. మరి మహిళలు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6, అట్లానే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో, ఈ రెండింటి మీద కూడా హర్షం ఎక్కడ చూసినా కానీ మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఒక ఆర్థిక భరోసా ఇచ్చి, ప్రతి మహిళకి కూడా ఒక ఆర్థిక భరోసానిచ్చి మరి ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అందరూ కూడా భావిస్తున్నారు. అట్లాగే మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, అక్రమ, కుట్ర రాజకీయాలపై ప్రజలంతా కూడా ఒక చైతన్యవంతులై అందరూ కూడా ఈరోజు అదంతా గమనించి, వారు చేసినటువంటి నాటకాలన్నింటినీ కూడా గమనించి మరి ప్రజలంతా కూడా తగిన బుద్ధి చెప్పడానికి మే 13 ఎప్పుడు వస్తుందా అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను నియోజకవర్గ ప్రజలకి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేయడం, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా వర్ణించేవారు. అటువంటిది ఈరోజు బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేయాల్సినటువంటి దుస్థితికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం చాలా బాధాకరం. మరి ప్రజలంతా కూడా ఒక చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ కూడా విఘ్నతతో తమ ఓటు హక్కుని వినియోగించుకొని మరి రాబోయే కాలంలో మనం అభివృద్ధి చేసుకోవాలన్న, సంక్షేమాన్ని మరి ఆదాయాన్ని సృష్టించి సంక్షేమాన్ని అందించాలన్నా, పెద్ద ఎత్తున అందించాలన్నా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ ఓటుని వినియోగించుకుని మరి సైకిల్ గుర్తుకు ఓటు వేసి